హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చేపల పులుసు అండి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఒకసారి ప్రాసెస్ చూసేద్దామా. టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి ఇలా చేస్తే. ఒకసారి ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఇక్కడ చేప ముక్కలు తీసుకుందాము. ఇది బొచ్చు చేప అండి. ఒక 7-8 పీసెస్ తీసుకుందాము. బాగా వాష్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకొని వాష్ చేసుకుంటే మనకి స్మెల్ ఉండదండి, నీచు స్మెల్. దీనికి మనం మ్యారినేట్ చేద్దాము. తగినంత సాల్ట్ వేసుకుందాము. ఒక 2 స్పూన్స్ వరకు కూడా కారం వేసుకుందాము. ఒక 1.5 టీ స్పూన్ వరకు కూడా పసుపు వేసుకుందాము. ఇలా ముందు మ్యారినేట్ చేసి పెడితే మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ఇట్లా బాగా కలిపేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేద్దాము. వేసి ఇలా ముక్కలకి పట్టించేయాలి ఈ మసాలాని. నెక్స్ట్ వచ్చేసి చింతపండు పులుసుని రెడీ చేద్దాము. ఇక్కడ ఒక 50 గ్రామ్స్ ఉంటుందండి, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా. మనము ఇలా విడివిడిగా కొంచెం వాటర్ వేసి నానబెట్టేద్దాం ఈ లోపే. ఇలా ఉంచితే కనుక మనకి చింతపండు పులుసు గుజ్జు రెడీ అవుతుంది. నెక్స్ట్ మిక్సీ జార్లోకి ఒక 4-5 వరకు పెద్దవి ఆనియన్స్ తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుందాము. కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాము, బాగుంటుంది టేస్ట్. ఇలా కచ్చాపచ్చగా దంచుకుని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ప్యాన్ పెట్టేసి ఆయిల్ ఎక్కువే పడుతుందండి చేపల పులుసుకి. ఒక 5 స్పూన్స్ అన్న వేసుకోవాలి. కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకుని అల్లం ముద్దను వేసేసుకుందాము. చూసారు కదా, మరీ మెత్తటి పేస్ట్లా కాకుండా ఇలా కచ్చాపచ్చగా దంచుకుంటే మనకి బాగుంటుందండి. ఈ మసాలా ఈ ఉల్లిపాయ ఆడేటప్పుడే మనము 2-3-4 లవంగాలు కూడా వేసుకోవాలి, అప్పుడు బాగుంటుంది స్మెల్ రాకుండా. నెక్స్ట్ ఇందులోకి కారం యాడ్ చేద్దాము. ఒక 2 స్పూన్స్. మనకి చేపల పులుసుకి ఉప్పు, కారము, పులుపు ఎక్కువే పడతాయండి, సో ఎక్కువ వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వరకు కూడా సాల్ట్ వేసేసి మనకి ఈ మసాలా అంతా కూడా బాగా వేగిపోవాలండి. ఒకవేళ పచ్చి పచ్చిగా ఉంటే కనుక అసలు బాగుండదు, పచ్చి పచ్చి స్మెల్ వస్తుంది. సో లో ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ సపరేట్ అవ్వాలండి, అప్పటి వరకు వేపుకుంటూ ఉండాలి మూత పెట్టేసి. ఈలోపు చింతపండు రసాన్ని రెడీ చేసుకుందాం. చూసారు కదా, నానిపోయేలా గుజ్జులా అవుతుంది. సో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం ఈ పిప్పిని సపరేట్ చేయాలి, చింతపండు పిప్పిని. సో మనకి ఎంత పులుపు కావాలనుకుంటున్నామో అంతా మనం తీసుకుని కొంచెం వాటర్ కూడా వేసుకుంటూ కలుపుకుంటూ తీసుకోవాలి ఈ చింతపండు రసాన్ని. ఇలా కొంచెం వాటర్ వేసుకుంటూ ఇట్లా పెట్టుకోవాలండి. మనకి చింతపండు పులుసు మనకి కన్సిస్టెన్సీ మనకు తగ్గట్టుగా పెట్టుకోవాలి, కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటూ. చూసారు కదా, ఇక్కడ ఈ ఉల్లిపాయ పేస్ట్ కూడా బాగా మగ్గిపోయింది, ఫ్రై అయిపోయింది, ఆయిల్స్ కూడా సెపరేట్ అయింది కదండి. ఇంకొక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయిందండి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం చింతపండు రసాన్ని వేసుకుందాము. ఇది వచ్చేసి ఒక 1 లీటర్ వరకు ఉంటుందండి. కొంచెం వాటర్ కూడా కలుపుకున్నాను నేను. సో ఒకసారి ఇలా కలిపేసి మనము ఒకసారి సాల్ట్ చూసుకుందాం. సాల్ట్ సరిపోకపోయినా, కారం సరిపోకపోయినా ఇప్పుడే వేసుకోవచ్చు. నాకు ఇంకా కొంచెం సాల్ట్ తక్కువనే అనిపించింది, సో 1/2 టీ స్పూన్ వరకు వేస్తున్నాను. సో ఇలా వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మన చింతపండుని బాగా మరిగిచ్చేసుకోవాలి. ఇది ఉడుకుతుందండి ఇలా. చూసారు కదా, ఇలా మరుగుతున్న టైంలో మనం చేప ముక్కలను వేసేద్దాం. ఒక్కొక్కటిగా వేసేద్దామండి, ఒకేసారి వేయకుండా. ఇలా ఒకసారి వేసేసి మనము ఇంకా గరిటె పెట్టకూడదండి. మన గరిటె పెట్టి తిప్పితే కనుక మనకి ఇవి విడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఒకసారి ఇలా వేసేసి మనం ఇలా పట్టుకొని చేతితోనే మనం కలుపుతూ ఉండాలి. ఒకసారి కొంచెం ఇది మునిగే వరకు జస్ట్ ఇట్లా గరిటెతో ఇలా అనేసి మనము మూత పెట్టేసి మనకి మన చేపల కూర మనం ఎలా తినాలనుకుంటున్నామో ఆ కన్సిస్టెన్సీ ప్రకారం మనం ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి. ఒక 7-8 మినిట్స్ లోపే మనకి రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి. గరిటె పెట్టేస్తే కనుక ముక్క విడిపోతుంది. సో ఒకసారి ఉప్పు కారం చెక్ చేద్దాము. నాకు ఇంకా ఉప్పు తక్కువ అనిపించింది, సో వేస్తున్నా. సో ఒకసారి ఉప్పు కూడా వేసేసిన తర్వాత ఇలా కలిపేసి మూత పెట్టేసి కొంచెం దగ్గరికి పడినిద్దాము. ఒక 5 మినిట్స్కే చూసారు కదండి, ముక్క అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇలా కొంచెం కొత్తిమీర వేసేసుకొని మనము దింపేసుకోవడమేనండి. చూసారు కదా, ఈ ముక్క అయితే మొత్తం కలర్ చేంజ్ అయింది కదండి, అంటే మనకి పర్ఫెక్ట్గా ఉడికినట్టు అర్థం అనమాట. సో ఒకసారి ఇలా కలిపేసి మనము ఒక 2 మినిట్స్ ఉంచేసి మనం ఆఫ్ చేసుకోవచ్చు గ్యాస్.
మనకి చల్లారిన తర్వాత కొంచెం దగ్గరగా పడుతుందండి. సో ఈ టైంలో ఇలా ఉండగానే మనకి ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చేపల కూర మనకి చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటేనే సూపర్గా ఉంటుందండి. టేస్ట్ వచ్చేసి ఒకసారి ఇలా కలిపేసుకుందాం. చూసారు కదండి, అంతేనండి, చేపల పులుసు రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి చేపల పులుసుని ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి మీకు ఎలా వచ్చిందో. ఈ చేపల పులుసు అయితే మాత్రం మా అమ్మమ్మలు నానమ్మలు ఇలాగే చేసేవారండి. సేమ్ ఏ మసాలాలు పొడులు వేయకుండానే మనకి కమ్మగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.